చదువుతున్న దిశాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. మార్కెట్లో బియ్యం ధరలు బగ్గుమంటున్న వేళ కేంద్రం ఈ ధరలకు కళ్లెం వేసే ప్రయత్నాలు సురు చేసింది. ఇందులో భాగంగా తాజాగా పేద మధ్య తరగతి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది మోదీ గవర్నమెంట్. చొక్కలు చూపిస్తున్న బియ్యం ధరల నుంచి ఊరట కలిగించే విషయం చెప్పింది. 2-3 నెలల క్రితం వరకు మామూలుగానే ఉన్న ధరలు ఆకాశాన్ని అంటాయి. పెరిగిన ధరలతో బియ్యం కొనాలనే ఆలోచన వస్తేనే సామాన్యుడికి చెమటలు పట్టే పరిస్థితులు నెలకొన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే 26% వరకు బియ్యం ధరలు పెరిగాయి. నేటి నుంచి ఫిబ్రవరి 2 దేశవ్యాప్తంగా భారత్ రైస్ అందుబాటులోకి వచ్చేశాయి. అయితే ఈ భారత్ రైస్ ఎక్కడ తీసుకోవాలి, దీనికోసం ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసిందనే దానిపై జనాల్లో సందేహాలు మొదలయ్యాయి. కాగా ప్రత్యేకమైన కౌంటర్ల ద్వారా భారత్ రైస్ విక్రయించినట్లు సమాచారం. భారత్ రైస్ కేంద్రంలో కిలో బియ్యం 29 రూపాయలకే ఇవ్వబోతున్నారట. ఇప్పటికే గోధుమ పిండి, పప్పు ధాన్యాలను భారత్ ఆటా, భారత్ దాల్ పేరిట డిస్కౌంట్ ధరలకు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇదే బాటలో ఇప్పుడు భారత్ రైస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం భారత్ బ్రాండ్ కింద కిలో గోధుమ పిండిని 27 రూపాయల 50 పైసలకు గాను, శనగపప్పులను 60 రూపాయలు రాయితీ ధరలకు ఇస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 2000కు పైగా అవుట్లెట్స్ లో వీటిని విక్రయిస్తున్నారు. భారత్ ఆటా, భారత్ దాల్ మాదిరిగానే భారత్ బియ్యాన్ని విక్రయించే ప్రక్రియ ఉండనుంది. ఈ భారత్ రైస్ సప్లై కోసం ప్రత్యేకమైన వాహనాలు కేటాయించాలని కూడా ప్రభుత్వం భావిస్తుందట. ఇంటింటికి తిరిగి ఈ రైస్ విక్రయించేలా ప్రతిపాదనలు రెడీ చేస్తున్నట్లు సమాచారం. క్రమంగా ఈ విధానం అమల్లోకి తీసుకొస్తారట. ఇది ఖచ్చితంగా పేదలకు ఊరటనిచ్చే అంశం. ఇకపోతే నాణ్యమైన ఈ భారత్ రైస్ ని బ్లాక్ మార్కెట్ కి తరలించాలన్నా, నిర్ధారించన్నా దానికంటే ఎక్కువ ధరకు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో పేద మధ్య తరగతి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.